హలో! వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ వీడియోలో అయితే మీకు ఒక హెల్తీ పౌడర్ అయితే చూపిస్తాను. ఇది సీడ్స్, నట్స్ ఇలాంటి కాంబినేషన్‌లో అయితే ఉంటుంది. పాలల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు, లేదా ఉత్త స్పూన్ అలాగే తినేసేయొచ్చు. లేదు అనుకుంటే కొంచెం ఘీ వేసి లడ్డూస్‌గా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో, ఇలా మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకునేటటువంటి ఆ సీడ్స్ అండ్ నట్స్ కాంబినేషన్‌లో ఉండే పౌడర్ ఎలా చేయాలి ఏంటి చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మకానా తీసుకుంటున్నాను. ఒక 1/4 కప్, అంటే అన్నీ సేమ్ మెజర్మెంట్స్ చూపిస్తాను. లేదు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ మకానా, 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్స్, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, వాల్నట్స్ కూడా 2 టేబుల్ స్పూన్స్, పిస్తా పప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. దాని తర్వాత పీనట్ తీసుకుంటున్నాను. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా అడిషనల్గా నట్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1, 2 లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేసేయండి. ఉంటే ఉన్నవన్నీ వేసేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ నట్స్ని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారితే చాలు. అంటే మనం లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఒక 3 to 5 minutes పాటు ఫ్రై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి సీడ్స్ ఏవేవి తీసుకుంటానో చూపిస్తాను. పంకిన్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. దీని తర్వాత నేనైతే మీడియం క్వాంటిటీకి చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, ఓకేనా. దీనికి డబుల్ ఆర్ ట్రిపుల్ మీ ఇష్టం. ఫ్లాక్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. దాని తర్వాత తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే నల్ల నువ్వులు ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. కానీ అది కొంచెం కలర్ మారిపోతుంది మనకి పాలలో వేసేసరికి. సో చూసి తీసుకోండి. నేనైతే వైట్ కలర్ నువ్వులు తీసుకున్నాను. చియా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ పొత్తడి గింజలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇవేం కలర్ మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆవాలు చిట్పట్లాడతాయి కదా, ఆ మాదిరిగా నువ్వులు అయితే చిట్పట్లాడతాయి అన్నమాట, పట్ పట్ అని చెప్పేసి. ఫ్లాక్ సీడ్స్ కూడా ఆ స్టేజ్లో మనము దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే మనము సీడ్స్ ఫ్రై చేసుకున్నాం, నట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అండ్ మకానా కూడా ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం అయితే బెల్లం యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/4 కప్ యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిల్క్లో యాడ్ చేసుకోము, డైరెక్ట్గా లడ్డూస్ చేసుకుంటా అంటే ఒక 1/2 కప్ బెల్లం వేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఘీ వేసేసుకొని బాగా ఉంటలు చేసేసుకొని లడ్డూస్లా పెట్టుకొని తినొచ్చు. ఇది కూడా వద్దు అనుకుంటే ఉత్త స్పూన్ అలాగే తినేసేయండి, బాగుంటుంది. అలా కూడా వద్దు అనుకుంటారా, ఒక గ్లాస్లో వేడివేడిగా పాలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు బెల్లం తక్కువ వేసుకున్నారంటే ఈ స్టేజ్లో కాస్త బెల్లం వేసుకోండి, అంతే. సరే, ఇంట్లో పిల్లలున్నా మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటివి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొక వీడియోతో కలుస్తాను. అండ్ హెల్తీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. ఇంకా ఏదైనా మీకు హెల్తీ వర్షన్లో కానీ ఏదైనా జంక్ ఫుడ్ ఏదైనా సరే మీకు ఈ వీడియో కావాలి డీటెయిల్గా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఆ వీడియో ఉండేలా నేను చూసుకుంటాను. సరే, బాయ్.